కోల్కతాలో డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ మీడియాతో మాట్లాడుతున్న జనసేన నాయకులు అసెంబ్లీ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఆగస్టు 9వ తేదీ కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక పల్మనాలజీ సెకండ్ ఇయర్ వైద్య విద్యార్థిని చనిపోవడం, అనుమానాస్పద కారణంతో చనిపోవడం వల్ల జనసేన రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్గా ఈ ప్రెస్ మీట్ని హోస్ట్ చేస్తున్నాం. మరి ఇంత పాశవికంగా ఒక అమ్మాయిని చంపి, అది ఒక మెడికల్ కాలేజ్లో, అంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ దీనిలో ఒక సిటీ నడిబొడ్డున ఒక 130 సంవత్సరాల చరిత్ర కలిగిన మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉండగా ఒక ఆడపిల్లని చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం. ఇంకెక్కడ జరిగినా ఇంకా అంటే మనం ఎక్కడైనా టెక్నికల్ ల్యాబ్స్ ఉన్నాయి అనుకోవచ్చేమో, కానీ ఒక మెడికల్ కాలేజ్లో కోల్కతా లాంటి మహానగరంలో ఒక డ్యూటీలో ఉన్న విద్యార్థిని 2 గంటలకి వెళ్ళి డ్యూటీ పూర్తి చేసుకొని 1 గంట పడుకుందామని వెళ్ళి ఒక సెమినార్ హాల్లో పడుకున్న ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని, వైద్య వృత్తిలో ఉన్న ఒక అమ్మాయిని చంపడం, అది మానభంగం చేసి చంపడం అనేది నిజంగా ఈరోజు మనందరికి ఒక బ్లాక్ డే, అంటే ఆ బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు. మరి ఈ తరుణంలో జనసేన పార్టీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఉమెన్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో అట్లానే ప్రపంచంలో ఒక స్త్రీకి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేకపోతే ఇక నార్మల్గా బయట పనులు చేసుకొని కానీ, ఉద్యోగాలు చేసుకొని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, క్యాబిన్లో వెళ్ళిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి సేఫ్టీ ఏం జరుగుతుందని మనం ప్రశ్నిస్తున్నాము. అలా ఈ అమ్మాయిల సేఫ్టీ కోసం ప్రత్యేకంగా మనం ఏదో ఒకటి సొసైటీలో మనం పుట్టినందుకంటే కేవలం ప్రభుత్వం మీద లేకపోతే గవర్నమెంట్ మీద వదిలేయకుండా మనం కూడా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. అట్లానే చాలామంది చెప్తూ వచ్చారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. ఇది ఒక ఆడపిల్లలకే కాదు, ఖచ్చితంగా మగపిల్లవాళ్ళకి కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి. నేర్పించి సంస్కారంతో వాళ్ళు పెంచాలని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. పిల్లలు కూడా, మగపిల్లలు కేవలం ఆడపిల్లలకి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం కన్నా, మగపిల్లలకి ఎవరన్నా ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే అట్లీస్ట్ మనం వాళ్ళని ఎస్కార్ట్ చేసే పరిస్థితిలోకి మగపిల్లలు రావాలి. ఖచ్చితంగా సొసైటీ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని ప్రతి అబ్బాయి ఒక అమ్మాయికి ఒక సోదర భావంతో ఖచ్చితంగా అమ్మాయికి ప్రొటెక్ట్ చేసే విధానంగా ఉండాలి. అట్లానే ఎన్సీడబ్ల్యూ కూడా ఇది ఈ కేసు ముఖ్యంగా ఈ కేసు వర్క్ అని వచ్చినట్టయితే ఎన్సీడబ్ల్యూ కూడా, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కూడా కొన్ని సూచనలు, సలహాలు, అందులో ల్యాప్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఈ కేసుని సిబిఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ తీసుకోవడం, అట్లానే సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును తీసుకొని దర్యాప్తు చేయడం నిజంగా ఆనందంగా ఉంది. మీరు కూడా మీ దర్యాప్తును ఖచ్చితంగా వేగవంతం చేయాలని జనసేన పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. అలానే కొన్ని ల్యాబ్సెస్, ఎందుకంటే ఈ కాలేజ్ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు మన దేశం మొత్తంలో చాలా ఓల్డ్ కాలేజెస్ ఉన్నాయి. ఆర్జీకర్ కాలేజ్ అనేది సుమారు 1986లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 140 సంవత్సరాల దగ్గర కన్స్ట్రక్ట్ చేసి అందులో మరి టెక్నికల్ ల్యాబ్సెస్ ఏమున్నాయనేది ప్రతి గవర్నమెంట్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్ కూడా థర్డ్ పార్టీకి ఎవరికైనా మనం ఇచ్చి ఖచ్చితంగా అందులో ల్యాబ్సెస్, అంటే ఎక్కడైతే నైట్ టైమ్ ఇట్లాంటి అరాచకాలు జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయో అక్కడ మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవడం కానివ్వండి, అడిక్వేట్ లైటింగ్ కానివ్వండి, ఇలా చాలా అంశాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో పాత కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ, కొత్త కన్స్ట్రక్షన్స్లో డెఫినెట్గా ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి చూసినట్టయితే ఒక సెమినార్ హాల్లో 3 గంటలకి రేపు గురైందని తెలిసి అక్కడ సీసీటీవీలు లేకపోవడం, అట్లానే ఏదైతే ఆ ప్లేస్ ఉందో, ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ని సీల్ చేయకపోవడం, అట్లానే ఇమీడియట్గా రెనోవేషన్ అనేవి పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. అలానే ఎవరైతే మీకు సంజయ్ రాయ్ అని ఉన్నారో, ఆయన పోలీసుల తరఫున సివిక్ వర్కర్ కింద పనిచేస్తున్నారు. ఆ సంజయ్ రాయ్ అనే ఆయన్ని అరెస్ట్ చేసినప్పటికీ ఇంకా పలు అనుమానాలు, ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో అనేక ఫ్రాక్చర్స్ ఉన్నాయని తెలుస్తుంది. కాలుకు ఫ్రాక్చర్స్ ఉన్నాయి, చెయ్యకు ఫ్రాక్చర్స్ ఉన్నాయి, మెడకు ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అట్లానే 150 mg సెమెన్ కూడా లోపల ఉన్నట్టు తెలిసింది. దాని నుండి ఏం సింబల్, మనం అందరం ఒక్క డాక్టర్స్ అన్న ఫ్రెటర్నిటీకే చూస్తున్నాం. సో నేషన్ వైడ్ జరిగిన ఇన్సిడెంట్ని ఒక డాక్టర్ అనే చూడకండి, ఒక అమ్మాయికి ఏ ప్రొఫెషన్ అయినా, అదర్ ప్రొఫెషన్స్ కూడా ఉన్నాయి, రేపు ఆ ప్రొఫెషన్లో జరగచ్చు. సో ఇది ఏ ప్రొఫెషన్లో జరిగినా ఇలాగే తీవ్రంగా మనం ఖండించాలని అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా ఈ ఇన్సిడెంట్ని ఇనిషియేటివ్గా తీసుకొని సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తూ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా మనం ఏం చేయాలి అన్నది కూడా మనందరం కూడా ఆలోచించాలి. మా జనసేన
లీడర్ అండ్ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అమ్మాయిల మీద జరిగే ఎలా